ఈరోజు మనము స్వచ్ఛాంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్లో భాగంగా ఈరోజు పర్యావరణం పరిశుభ్రత గురించి మనం ఈరోజు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. నేడు ప్లాస్టిక్ వినియోగము చాలా ఎక్కువైపోయి పర్యావరణానికి హాని కలిగిస్తున్నది. మరి ఎక్కడ చూసినా ప్రజల్లో ప్లాస్టిక్ వినియోగం చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల ప్రభుత్వము ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని నిర్మూలించి వీలైనంత వరకు బట్టల బ్యాగులను, క్లాత్ బ్యాగులని వాడే విధంగా ప్రజల్లో అవగాహన తీసుకురావాలని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల 3వ శనివారాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమంగా మనం ప్రతి నెల జరుపుకుంటూ ప్రజల్లో, విద్యార్థుల్లో అందరిలో అవగాహన కల్పిస్తూ ఉన్నాం. కానీ ప్రజలందరూ కూడా ఈ యొక్క అవగాహన కార్యక్రమం అర్థం చేసుకొని వీలైనంత వరకు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని, హోటళ్లలో కానీ, అంగళ్ళలో కానీ, మరి ఎక్కడైనా కానీ ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ కవర్లు అవన్నీ కూడా వాడరాదు. ఎందుకంటే అవి విషంతో సమానం. ప్లాస్టిక్ కవర్లు ఒక్కోసారి అవి భూమిలో కరిగిపోవడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టినా ప్లాస్టిక్ కవర్లు కరిగిపోకుండా అలాగే ఉంటుంది. మరి ప్లాస్టిక్ రాను ఎక్కువై భూమి మీద ఎక్కువైతే మరి వర్షం పడినప్పుడు ఆ వర్షపు నీరు కూడా ఆ భూమిలోకి పోకుండా భూమిపైనే నిలిచిపోతుంది. అందులో ఈ ప్లాస్టిక్ వల్ల చాలా హానికరమైనటువంటి రసాయనాలు వెలువడి మరి ఈ పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి. అవి అనేక రకాల వ్యాధులకు, అనేక రకాలైనటువంటి అనేక చెడు వాతావరణ పరిస్థితులకు దారితీస్తాయి. కాబట్టి మరి ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే ప్లాస్టిక్ను నిషేధించాలంటే అందుకు ప్రజలందరూ సహకరించాలి. ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ బాటిళ్ల వాటిని నిషేధించి వీలైనంత వరకు ప్రత్యామ్నాయాలు ఇతర స్టీల్ కానీ, రాగి కానీ, ఇతర మట్టిని కానీ వాటిని అమల్లోకి తీసుకురావడానికి పాతకాలంలో ఏ విధంగా ఎక్కువగా మట్టివే వాడేవాళ్ళు, మట్టి గ్లాసులు, మట్టి చెమ్ములు వాడేవాళ్ళు, లేదంటే స్టీల్, లేదంటే రాగి పాత్రలను వాడేవాళ్ళు. కానీ ఈనాడు మరి సులభంగా ఉంటుందని చెప్పేసి ఈ ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తున్నారు. కాబట్టి ఈ ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని వీలైనంత వరకు మరి నిర్మూలించి వేరే ప్రత్యామ్నాయాల వైపు ప్రజలు మళ్లించాలని, పర్యావరణాన్ని కాపాడాలని కోరుతూ మరి ఈ కార్యక్రమం ప్రతి నెల 3వ తేదీన జరుగుతూనే ఉంటుంది. ప్రజల్లో అవగాహన వచ్చి ఆ ప్లాస్టిక్ కవర్ల నిషేధం అయ్యేంత వరకు కూడా మన యొక్క ప్రజల యొక్క పంతం ఆగదని చెప్పేసి ప్లాస్టిక్ అంతం ప్రజల యొక్క పంతం కావాలి, అదేవిధంగా ప్లాస్టిక్ నిషేధం కావాలని నేను కోరుతూ అందరికీ సహకరించిన మరి ప్రజలకు, విలేకరులకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్లాస్టిక్ వద్దు, సంచి బ్యాగులే ముద్దు, ప్లాస్టిక్ నిషేధిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. జై స్వర్ణాంధ్రప్రదేశ్, జై స్వచ్ఛాంధ్రప్రదేశ్.